Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఈసీ ఆదేశాలతో అత్యవసర అంశాలపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పై చర్చిస్తున్నారు కేబినెట్. అయితే ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చ జరుపుతోంది. ఈ విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరుపుతున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దిన వేడుకలపై కూడా కేబినెట్ లో భేటీ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది సిఈసి. అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని మంత్రివర్గానికి ఈసీ సూచించింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై ఈ భేటీలో మాట్లాడొద్దని కూడా తెలిపింది. అయితే ఈ సమావేశానికి ఎన్నికల్లో భాగమైనటువంటి అధికారులు హాజరు కాకూడదని ఆదేశించింది. ఇక ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పై కేబినెట్ లో చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా మంత్రివర్గం చర్చిస్తుంది. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణపై కూడా ఈ భేటీలో డిస్కస్ చేస్తున్నారు. ఈ వేడుకలని 10 రోజుల పాటు నిర్వహించే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతుంది. అయితే మొన్న ఈసీ ఆదేశాలతో ఈసీ పర్మిషన్ ఇవ్వకపోవడంతో తెలంగాణ కేబినెట్ పోస్ట్ పోన్ అయింది. అది కాస్త ఇప్పుడు ఈసీ ఆదేశించడంతో అత్యవసర అంశాలపై చర్చ జరుగుతోంది. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పై కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా ఈ భేటీలో చర్చలు జరుగుతున్నాయి. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ దిన వేడుకలపై కూడా డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్. రైట్, క్యాబినెట్ 2 గంటలుగా కొనసాగుతుంది. 2 గంటల పాటు ఈ సమావేశం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే వ్యవసాయానికి సంబంధించిన సబ్జెక్టు పైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఈ వర్షాకాలంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రభుత్వ ప్రాధాన్య అంశంగా ఉంది. చాలా రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు అదే చెప్తున్నారు. సో తడిసిన ధాన్యం ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఎక్కువగా ఆందోళనలు జరిగాయో, దీనిపైన ఎక్కువగా ఆందోళనలు జరిగాయో వాటిని ఐడెంటిఫై చేయడం, ప్రతి గింజను కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం. దాంతో పాటుగా ఆ డేటాను కూడా కలెక్ట్ చేయాలని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడ తడిసిన ధాన్యం ఉంది, దాన్ని ఏ రకంగా మళ్ళీ దాని యూసేజ్కి వస్తుంది అనే దానిపైన కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్కు సంబంధించిన చర్చలు, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లో తీసుకోవాల్సిన చర్యలపైన, దానికి సంబంధించి సాగునీటి ఎంత ఉంది, సాగునీరు అందుబాటులో ఉందా లేదా, ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తీసుకుంటున్నారు. దాని తర్వాత అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ పైన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సో దానికి సంబంధించి చర్చ కూడా ఉంది. సో కొంత సుదీర్ఘ భేటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజులు ఎలక్షన్ కోడ్ వల్ల గత 2 నెలలుగా కేబినెట్ భేటీ కాలేదు. సో కొంత సుదీర్ఘంగానే ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా జూన్ 2కు సంబంధించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో 10 రోజుల పాటు ఉత్సవాలు ఏ రకంగా చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అనే దానిపైన కూడా ఒక కమిటీ వేసే ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉంది. సో ఆ కమిటీకి కేబినెట్ అప్రూవల్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక డిస్కస్ చేయొద్దు అని ఈసీ ముందుగానే మెన్షన్ చేసిన అంశాలు విభజన చట్టానికి సంబంధించి, అట్లాగే రుణమాఫీకి సంబంధించి. సో రుణమాఫీకి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈసీ కనుక దానిపైన షరతులు విధించకుండా ఉంటే ఈరోజు ఆ కార్పొరేషన్కి చట్టబద్ధత కల్పించేలాగా, అట్లాగే క్యాబినెట్ కూడా దాన్ని అప్రూవ్ చేసేది. కాకపోతే దాన్ని మాత్రం పెండింగ్లో ఉంచారు. మరొకసారి క్యాబినెట్ భేటీ అయ్యే అవకాశం జూన్ 6 తర్వాత అయితే ఉంది అని చెప్తున్నారు అధికార వర్గాలు కూడా. కేవలం ఈరోజు మాత్రం అత్యవసర సబ్జెక్టులకు సంబంధించి మాత్రమే క్యాబినెట్ భేటీ జరిగింది. సో ఈ ఇష్యూస్ని తీసుకొని వీటిని సార్ట్అవుట్ చేసిన తర్వాత ఈ కీలక నిర్ణయాలు, రుణమాఫీ కానీ లేకపోతే మిగతా విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి, ఈ రెండింటికి సంబంధించి మరోసారి క్యాబినెట్ ప్రత్యేకంగా భేటీ కావాల్సి ఉంది. రుణమాఫీకి సంబంధించి అయితే గతంలో కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో కానీ లేకపోతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ పిసిసి అధ్యక్షుడు అట్లాగే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఆగస్ట్ 15 డెడ్లైన్గా కూడా చెప్పారు. సో ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ జరగాలంటే దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ని మొత్తం కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎంకు అనుగుణంగా లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం ఎక్కడి వరకు పర్మిట్ చేస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సో ఇదంతా టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి దీనికోసం మరోసారి ప్రత్యేకంగా కేబినెట్ భేటీ కావాల్సిన అవసరం అయితే జూన్ 6 తర్వాత ఆగస్ట్ 15కు ముందైతే ఉంది. థ్యాంక్ యూ ప్రభాకర్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.